వరద బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వరద బాధితుల కోసం పంపిన నిత్యావసర సరుకులను బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి హడావిడిగా వచ్చి అనేక వాగ్దానాలు చేసి వెళ్లారని 10,000 నష్టపరిహారం అని వారమైనా అందలేదని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు బానోత్ శంకర్ నాయక్, రెడ్డియా నాయక్ తదితరులు పాల్గొన్నారు. చాలా విషయాలు మాట్లాడారు. కానీ ప్రభుత్వానికి సూచన ఏంటంటే, మీకు ఏమాత్రం గతంలో మా ప్రభుత్వం మీద మాట్లాడారు, ఎకరానికి 30,000 ఇవ్వాలి, అవన్నీ వస్తున్నాయి, మీరు చూస్తున్నారు. ఇల్లు కోల్పోతే ఇంత ఇవ్వాలి, రైతుకు అన్నం పెట్టే రైతుకు ఇంత ఇవ్వాలి, ప్రాణ నష్టం జరిగితే ఇంత ఇవ్వాలి అని చెప్పి మీరు పెద్ద ఎత్తున ఎగిరారు. ఇప్పుడు మీరు ఎగరడం కాదు, పని చేయండి, దయచేసి పని చేయండి, ప్రజలను ఆదుకోండి. ఇవాళ చాలా చాలా అన్నం పెట్టే రైతుల పొలాలు కొట్టుకుపోయినాయి, ఎన్నో చెరువులు తెగిపోయినాయి, ఎన్నో రోడ్లు డ్యాములు కొట్టుకుపోయినాయి. కనీసం మినిమం వసతులు వెంటనే చేయడం, తాత్కాలిక వసతులు చేయడం రావట్లేదు ప్రభుత్వానికి. ఇప్పుడు నేను తొర్రూరు నుంచి రావిరాల నుంచి వస్తుంటే ఆటోలు అటు మొన్న ఏదో సీఎం వస్తారని చెప్పేసి తూతూ మంత్రం అని చెప్పేసి రావిరాల దగ్గర చేశారు, మళ్ళీ కొట్టుకుపోయింది. సో నేనేమంటున్నా, కనీసం తిండి తిప్పలు లేని వాళ్ళకు కనీసం తిండి పెట్టండి. మేము చాలా హాస్టల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో మేము అందరం కలిసి చాలా పెద్ద ఎత్తున వారం 10 రోజులు పెట్టాం. ప్రతి కష్టపడి ప్రతి కొట్టుకుపోయిన ప్రతి నష్టపోయిన వాళ్ళకి మేము అన్నం పెట్టాం. కోవిడ్లో కూడా చాలామందికి హెల్ప్ చేశాం. మీరు మాటలు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎలక్షన్ అప్పుడు మోసం చేశారు, మాయ మాటలు చెప్పి గద్దె ఎక్కారు. ఓకే, ఒప్పుకుంటాం, దాన్ని ప్రజలు కూడా ఒప్పుకుంటున్నారు, మేము చాలా తప్పు చేశామని. కానీ ఇప్పుడు మీరు మాయమాటలు చెప్పకుండా, మోసం చేయకుండా ప్రజలకు సూటిగా ఏం చేస్తారో, ఎకరానికి ఏమి ఇస్తారు, ఇల్లు కొట్టుకుపోయిన వాళ్ళకి ఏం చేస్తారు, గేదెలు గొర్రెలు కొట్టుకుపోయిన వాళ్ళకి ఏం చేస్తారు, అసలు నిత్యావసర సరుకులు కనీసం తినడానికి తిండి లేని వాళ్ళకి ఏం చేస్తారో చెప్పి వెంటనే ఏర్పాటు చేయండి. రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, మీరు చాలా గొప్పలు, మీ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు చాలా గొప్పవాళ్ళు, కానీ కనీసం పేద ప్రజల గురించి ఆలోచించాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఇవాళ మా అధినేత ఏదైతే మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఉన్నారో, వారి ఆదేశాల మేరకు మా ప్రియతమ నాయకులు మాజీ ఫైనాన్స్ కానీ మినిస్టర్ గారు మనసున్న మహారాజు హరీష్ అన్న గారు ఇవాళ ఖమ్మం జిల్లాకు అన్ని విధాల రేషన్స్ పంపించడం జరిగింది. మా జిల్లాకు 500 మందికి ఉప్పుతో 9 మొత్తం ఉప్పులు పప్పులు మొత్తం 9 సరుకులు, అలాగే ఒక 50 క్వింటాల రైసు ఫస్ట్ ఫేజ్లో పంపించడం జరిగింది. మా ప్రజల తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిత్యం మా సర్పంచ్ల క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు, అందరూ ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు. ఎక్కడ ఏం నష్టం జరిగినా మేము పాల్గొంటున్నాం, మా సహకారాలు ఇస్తున్నాం, ఇంకా చేస్తాం. ప్రజల కోసమే మా పార్టీ ఏర్పడడం జరిగింది, ఉద్యమ పార్టీ. కాబట్టి దయచేసి నేను అధికారులకు, జిల్లా అధికారులకు, పార్టీ శ్రేణులకు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా దయచేసి అప్రమత్తంగా ఉండాలి, ప్రజలను కాపాడుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. జిల్లా ఎస్పీ గారు కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వండి, దయచేసి అన్ని డిపార్ట్మెంట్లకు ఆదేశాలు ఇచ్చేసి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి, మీరు పేద ప్రజలను, ఎవరైతే ఇబ్బంది పడుతున్న ప్రజలను కాపాడతారని చెప్పేసి నేను మనవి చేసుకుంటూ, మరోసారి మా జిల్లా తరఫున, మా నాయకుల తరఫున, మా హరీష్ అన్న గారికి, మా అధినేత కేసీఆర్ గారికి, పార్టీ శ్రేణులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజులలో ఇంకా వర్షాలు ఉన్నాయని అంటున్నారు, అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మనం చేస్తున్నాం. కరెంటు స్తంభాలు ముట్టుకోకండి. మొన్న అట్లాగే మా తోటలో కరెంటు స్తంభం ముట్టుకొని ఒక కరెంట్ షాట్కు గురయ్యారు. అలాగే చాలామంది చోట్ల చాలా ఇది ఉంది. వరదలు వస్తున్నాయి, బలవంతంగా కొంతమంది పోలీసులు ఆపినా కూడా ఏమవుతుందని పోతున్నారు, కొట్టుకోపోతున్నారు. అలా చేయకండి, ప్రాణం కంటే ఎక్కువ ఏది కాదు. 4 రోజులు ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనం చేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా మొత్తం బాగా నష్టం జరిగింది. నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. శనివారం నుంచి ఈరోజు ఆదివారం 9 రోజులు ఆపుతున్నాం. ఇంతవరకు ఏ ఒక్క లబ్ధిదారునికి, బాధితునికి ఎటువంటి సహాయం అందలేదు. బాధితులకు కనీసం కిలో బియ్యం ఇచ్చిన పాపాన ఈ ప్రభుత్వం తరఫున జరగలేదు. ఎవరికి ఒక 1000 రూపాయలు సాయం చేసిన
పరిస్థితి. నేను కూడా ఎన్నో ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు రెండో రోజు మూడో రోజు బియ్యం పంపిణీ చేస్తారు, డబ్బులు పంపిణీ చేస్తారు, బట్టలు పంపిణీ చేస్తారు. వెంటనే సంబంధిత ఎంఆర్ఓలకు, జిల్లా కలెక్టర్కు సంబంధిత ఎంఆర్ఓలకు ఆదేశాలు ఇస్తారు. వాళ్ళు వెంటనే రిపోర్ట్ తెప్పించుకొని ఇచ్చేవాళ్ళు. కానీ ఇలా 9వ రోజు ఇంతవరకు అయితే సహాయం ప్రభుత్వం నుండి అందలేదు. ఎవరో ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఏదో తన మనసులో అనుకొని వచ్చినట్టుంది. హైదరాబాద్ నుంచి 10,000 ఇద్దామని అనుకొని 10,000 చెప్పిండే తప్ప వాస్తవంగా ఎంత నష్టమైంది, మనకి ఏమని ఇస్తే ఉపశమనం అయింది. ప్రభుత్వ పరంగా ఎంత ఇద్దామని ఆలోచన కూడా చేయలేదు. 10,000 ఇద్దామని చెప్పేసి పోయింది. చాలా అన్యాయం, దురదృష్టకరం. ఇది విమర్శ కాదు. ప్రతి ఇంటికి లక్షల రూపాయలు నష్టమైనాయి. భూములు అయితే లక్షలాది భూములు నిల్వ చేసే భూములు పనికి రాకుండా పోయినాయి. తిరిగి వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. మేట వేసిన కొత్త వేసిన భూములు తిరిగి బాగు చేయాలంటే ఎకరానికి కనీసం 2 లక్షలు కావాలి. కూలిపోయిన ఇళ్లకు బాగు చేయాలంటే కొత్త ఇళ్ళే ఇవ్వచ్చు. తాత్కాలికంగా కనీసం ఇంటికి ఒక 25,000 ఇవ్వవలసి ఉండేది. కానీ ముఖ్యమంత్రి గారు ఏదో మనసులో అనుకొని వచ్చి డిక్లేర్ చేసిపోయాడు. ఇది కూడా కరెక్ట్గా ఆ 10,000 ఇచ్చిన నాకు లేడు. ఇంతవరకు సర్వే పూర్తి కాలేదు. నష్టమైన పంటల సర్వే కాలేదు, పూర్తి కాలేదు. నష్టపోయిన బాధితుల సర్వే పూర్తి కాలేదు. ఎప్పుడు ఇస్తారో చెప్పే పరిస్థితి లేదు. పాపం బాధితులు కనీసం ఎక్కడైనా కూడా ఒక పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి 2-3 రోజులు భోజనం పెట్టా పాపం ఉండవు. ఈ ప్రభుత్వం ఎక్కడైనా మునిగిపోయే ప్రాంతం ఉందంటే గతంలో ప్రభుత్వాలు స్కూళ్ళలో లేదా గ్రామ పంచాయతీ బిల్డింగ్లో లేకపోతే వేరే ఊరికి తీసుకుపోయో మండల కేంద్రం తీసుకుపోయో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి 2-3 రోజుల వరకు కావాల్సిన బట్టలు ఇచ్చి మంచి వసతి ఏర్పాటు చేసి భోజనం పెట్టి బాధితులను ఆదుకునేవారు. కానీ ఈ ప్రభుత్వం అటువంటి మా జిల్లాకు 500 మందికి ఉప్పుతో 9 మొత్తం ఉప్పులు పప్పులు మొత్తం 9 సరుకులు, అలాగే ఒక 50 క్వింటాల రైసు ఫస్ట్ ఫేజ్లో పంపించడం జరిగింది. మా ప్రజల తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిత్యం మా సర్పంచ్ల క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు, అందరూ ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు. ఎక్కడ ఏం నష్టం జరిగినా మేము పాల్గొంటున్నాం, మా సహకారాలు ఇస్తున్నాం, ఇంకా చేస్తాం. ప్రజల కోసమే మా పార్టీ ఏర్పడడం జరిగింది, ఉద్యమ పార్టీ. కాబట్టి దయచేసి నేను అధికారులకు, జిల్లా అధికారులకు, పార్టీ శ్రేణులకు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా దయచేసి అప్రమత్తంగా ఉండాలి, ప్రజలను కాపాడుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. జిల్లా ఎస్పీ గారు కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వండి. దయచేసి అన్ని డిపార్ట్మెంట్లకు ఆదేశాలు ఇచ్చేసి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి, మీరు పేద ప్రజలను, ఎవరైతే ఇబ్బంది పడుతున్న ప్రజలను కాపాడతారని చెప్పేసి నేను మనవి చేసుకుంటూ, మరోసారి మా జిల్లా తరఫున, మా నాయకుల తరఫున, మా హరీష్ అన్న గారికి, మా అధినేత కేసీఆర్ గారికి, పార్టీ శ్రేణులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజులలో ఇంకా వర్షాలు ఉన్నాయని అంటున్నారు, అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మనం చేస్తున్నాం. కరెంటు స్తంభాలు ముట్టుకోకండి. మొన్న అట్లాగే మా తోటలో కరెంటు స్తంభం ముట్టుకొని ఒకరు కరెంట్ షాట్ గురయ్యారు. అలాగే చాలామంది చోట్ల చాలా ఇది ఉంది. వరదలు వస్తున్నాయి. బలవంతంగా కొంతమంది పోలీసులు ఆపినా కూడా ఏమవుతుందని పోతున్నారు, కొట్టుకోపోతున్నారు. అలా చేయకండి. ప్రాణం కంటే ఎక్కువ ఏది కాదు. 4 రోజులు ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనం చేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అసలు నేను ఉన్నప్పటి కూడా ఎప్పుడు చూడని విధంగా కూడా ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో విపరీతమైన వర్షాలు కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ 9-10 రోజుల్లో దాదాపు అన్ని గ్రామాల్లో కూడా ఈ విపత్తుకు ఎక్కడెక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల శ్రేణులు నష్టపోయిన కుటుంబాలకు వారు తోచినంత సాయం చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావు గారు సిద్దిపేట నుంచి వారు ప్రత్యేకమైన చొరవ చూపించి ఇవాళ మహబూబాబాద్ జిల్లాకు ప్రత్యేకంగా ఇవాళ మొదటి దఫాలో కిట్స్ పంపించడం జరిగింది. నిత్యావసర సరుకులు, పప్పులు, ఉప్పులు అన్ని బియ్యంతో సహా దుప్పట్లు
ఇంకా కొన్ని అయితే బట్టలతో సహా కూడా అన్ని పంపించారు. ఇవాళ ఈ జిల్లాలో అయిన నష్టాన్ని పూర్తి స్థాయి వారి దృష్టిలో తీసుకెళ్లడం జరిగింది. దాంతోపాటు మొన్ననే 4-5 రోజుల క్రితం కూడా ముఖ్యమంత్రి గారికి వచ్చినప్పుడు ఏదైతే అంటే వారు నామకే వస్తే ఖమ్మం జిల్లాకు వచ్చి పక్కనే మహబూబాబాద్ని చూసుకోవాలని నామకే వస్తే వచ్చి ఒక తండా వరకే వచ్చి చూసుకోవడం జరిగింది. మా తండా 30-40 కుటుంబాలు ఉంటాయి. కానీ మహబూబాబాద్ జిల్లాలో చాలా పెద్ద గ్రామ పంచాయతీలో విపరీతమైన నష్టం జరిగి ఇల్లు కూలిపోయి భగవంతుని దయ వల్ల ఇంకా మనుషుల ప్రమాదం జరగలేదు. కానీ పశువులు, గొర్రెలు, పంట పొలాలు అన్నీ కూడా పూర్తి స్థాయిగా నేలమట్టం అయినప్పటికీ ముఖ్యమంత్రి వాళ్ళు ఇక్కడ వచ్చి ఒక గంట సేపు ఏదో రివ్యూ పెట్టి వెళ్ళిపోయాడే తప్ప ఏదో 10,000 ప్రకటించిండే తప్ప ఈ మహబూబాబాద్ జిల్లాకి ఎటువంటి సహాయం చేయలేదు, ఎటువంటి ప్యాకేజ్ అనౌన్స్ చేయలేదు. ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంత దాదాపు ఇన్ని కోట్లు అని చెప్పేసి అనౌన్స్ చేసి ఎమ్మటే కూడా అన్ని పనులు చేయించాల్సి ఉంది. కానీ 9 రోజుల నుంచి కూడా ఇక్కడ యంత్రాంగం కానీ ఇక్కడ సంబంధించిన ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఎవరికి నయా పైసా సహాయం చేసింది లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మేల్కొని ఈ మహబూబాబాద్ ఏదైతే గిరిజన ప్రాంతమైన ఈ మహబూబాబాద్ జిల్లాలో ప్రత్యేకంగా చూపించి కూలిపోయిన బ్రిడ్జ్లకు కావచ్చు, రోడ్లకు కావచ్చు, పంట పొలాలకు కావచ్చు, రైతులకు కావచ్చు, అన్ని రంగాల్లో కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే ఇంతమంది పెద్దలు సీనియర్ నాయకులు రెడ్డి గారు మాట్లాడుతూ సర్వేనే పూర్తి కాలేదు. దాదాపు పక్కన ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ జిల్లా ఈ 2 జిల్లాలో ఇంత విపత్తు అయినప్పుడు రాష్ట్రంలో ఉన్న అధికారులను దింపి స్పెషల్ సెక్రటరీ లాంటి వాళ్ళని దింపి వాళ్ళ పూర్తి స్థాయిగా సర్వేలు చేసి వాళ్ళ ప్రజలకు సహాయం చేయాల్సింది ఉండేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందింది, వాళ్ళ విఫలం చెందింది చెప్పి ప్రత్యేకంగా తెలియపరుస్తా ఉన్నాం. మీరు ఇప్పటికైనా స్పందించాలని కోరుతా ఉన్నాం. మరొకసారి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావు గారికి ప్రత్యేకంగా ఏవైతే గిఫ్ట్లు పంపిణీ చేసేందుకు మా పార్టీ తరఫున కూడా, జిల్లా తరఫున కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. బ్యాగ్ తీసుకొచ్చి తమ్మి లోపలికి వస్తలేదు అలా అదాల్దా మంచిగా లైట్ వేసి వీడియో అది పెద్ద కెమెరా అది జర మొత్తం మోషన్ చేస్తారు వస్తాను లోపలికి ఏం కనపడదు కదా.